హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆల్టర్నేట్ డేస్ లోని సమ్స్ అయితే మనం చూసుకున్నాము. ఈవెన్ ఆడ్ గురించి చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఒక మోడల్ అయితే చూసుకున్నాము. ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దాము. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తాము, ఎంత లాజికల్ గా ఆలోచిస్తాము, ఏ ప్రాబ్లం అన్నా సరే అంత ఈజీగా మనం సాల్వ్ అయితే చేయగలము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అయితే చేయండి. ఒక సమ్ విన్న తర్వాత దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వేరే వేరే మోడల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక సమ్ ఎప్పుడు మనం మర్చిపోలేము. సో ఇప్పుడు ఈ సమ్ అయితే చూద్దాము. అసలు ఏమి ఇచ్చారనేది చూద్దాము. మనకి ఏమి ఇచ్చారంటే కనుక మోహిత్, సుమిత్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట. వాళ్ళు 12 days అండ్ 16 days వర్క్ అయితే ఫినిష్ చేశారంట, ఫినిష్ చేయగలరంట. అయితే ఎన్ని డేస్ లో ఆ వర్క్ ని కంప్లీట్ చేయగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మోహిత్ అనేవాడు ఆ వర్క్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మోహిత్ స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేయగలరు? అయితే వాళ్ళు వర్క్ చేసింది కంటిన్యూస్ గా కాదు, ఆల్టర్నేట్ డేస్ అని చెప్తున్నారు. సుమిత్, మోహిత్ ఎవరైతే ఉన్నారో 12 days 16 days లో వర్క్ అయితే ఫినిష్ చేయగలరు. కానీ వాళ్ళిద్దరూ కలిసి చేశారంటే అలాగే ఆల్టర్నేట్ డేస్. ఒక రోజు మోహిత్ చేస్తే ఇంకొక రోజు సుమిత్ చేయడం జరిగింది అనమాట. అలా చేసినప్పుడు మోహిత్ అయితే ఫస్ట్ వర్క్ ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డే ఎవరు చేస్తారు అయితే సుమిత్, ఆ థర్డ్ డే మోహిత్, ఫోర్త్ డే సుమిత్ అలా చేశారనమాట. ఆల్టర్నేట్ గా చేశారు. అయితే మోహిత్ గారితో స్టార్ట్ చేయడం అయితే జరిగింది సమ్ అనేది. సో వర్క్ ఎలా చేశారు, ఎన్ని డేస్ లో కంప్లీట్ చేశారనేది చూద్దాం మనం. మోహిత్ 12 days పడితే సుమిత్ కి 16 days పట్టిందంట. సో మనకి సేమ్ ఎల్సిఎం తీసుకుంటాం. ఏదైతే పెద్దదుందో దాన్ని కదా మల్టిప్లికేషన్ ఎల్సిఎం తీసుకోవాలి. సో 48 ఇస్ ద ఎల్సిఎం. 4 times అండ్ 16 3 times. ఇక్కడ వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడు 2 days వర్క్ అంటే మోహిత్ స్టార్ట్ చేశారు ఫస్ట్ వర్క్ ని. సో ఫినిష్ కూడా మోహిత్ తో చేస్తాము. చూద్దాం. మోహిత్ గారితో వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మోహిత్ అండ్ నెక్స్ట్ డే సుమిత్ అంటే 2 days అయినాయి అక్కడ. వాళ్ళ 2 days వర్క్ ఎంత అనేది చూద్దాం. వాళ్ళు 2 days కి ఇది 4 units అండ్ ఇది 3 units అంటే ఒక రోజు మోహిత్ చేశారు, నెక్స్ట్ వచ్చేసి సుమిత్ చేశారు. సో 2 days వర్క్ ఎంత అంటే కనుక 7 units వచ్చింది. 2 days కి 7 units కంప్లీట్ చేశారు. ఎన్ని డేస్ లో వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది అంటే 48 units కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎన్ని డేస్ పడుతుంది అనేది చూస్తాము. సో దీనికి ఇప్పుడు మల్టిప్లికేషన్ దగ్గరలో ఉండాలి దీనికి అని చెప్పేసి అనుకున్నాము. 7 6 42, 7 7 49 అంటే 48 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు తీసుకోకూడదు, తక్కువ ఉన్నవి తీసుకోవాలి. సో మల్టిప్లై విత్ 6, 7 6 42 అంటే 42 units వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు మల్టిప్లై విత్ 6 తో చేసినట్లయితే కనుక ఇంటూ 6 చేయండి. 12 days అంటే 12 days కి 42 units వర్క్ అనేది కంప్లీట్ అయిందంట. ఇప్పుడు చూద్దాము. ఇంకో 13th డే తీసుకున్నట్లయితే కనుక 13th డే ఎవరు చేస్తారు? మోహిత్ తో స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ డే సుమిత్ అంటే నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? మోహిత్ చేస్తున్నారు. 13th డే ఎవరు చేస్తున్నారు అంటే కనుక బై మోహిత్ సుమిత్. సో ఎవరు చేస్తున్నారు? 13th డే మోహిత్ చేస్తున్నారు. ఆ పేరింగ్ అయిపోయింది. తర్వాత 13th డే చూసుకున్నట్లయితే మోహిత్ ఎన్ని యూనిట్స్ చేయగలరు? 4 units ఆఫ్ వర్క్ చేయగలరు. సో 13th డే ఎంత? 42 ప్లస్ 4 units అంటే మనకి ఎంత వచ్చింది? 46 units వచ్చింది. అంతే కదా, 46 units అయితే వచ్చింది 13th డే. ఇప్పుడు చూద్దాం. మనకి ఇంకా ఎవరు చేయాలి? బై మోహిత్ తో చేస్తుంది అయింది. తర్వాత మోహిత్ తర్వాత ఎవరు చేస్తున్నారు? బై సుమిత్. మోహిత్ తర్వాత మనకు వర్క్ చేసేది ఎవరు అంటే కనుక సుమిత్. సో సుమిత్ చూసుకున్నట్లయితే ఎంత? 3 units వరకు. 14th డే మనకి సుమిత్ చేయడం జరుగుతుంది. ఆ 14th డే 3 units చేశారనుకుందాం. 46 ప్లస్ 3 ఎంత అవుతుంది? 49 అంటే మనకు కావాల్సిన 48. 1 unit అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ 13th డే అండ్ 14th డేలో ఏదో ఒక సమ్ టైం అతను చేశాడు, కంప్లీట్ గా అయితే చేయలేదు. సో బై సుమిత్ ఎంత? 3 units వర్క్ చేయాలి. మనకి ఇక్కడ ఎన్ని యూనిట్స్ వర్క్ కావాలి? 2 units వర్క్ కావాలి. సో మనకి 2 units వర్క్ కావాలి. వీళ్ళ యొక్క కెపాసిటీ ఎంత? సుమిత్ది బై 3, 2/3 అంటే మనకు కావాల్సినంత 48 లో 46 వచ్చేసింది. అంటే మనకు కావాల్సింది 2.
సుమిత్ చేయగలిగింది ఎంత 3 యూనిట్స్ వర్క్ కాబట్టి 2/3 అన్నమాట. ఇక్కడ ఎన్ని డేస్ పట్టాయి కంప్లీట్ గా అంటే కనుక 13 2/3 డేస్ అయితే పట్టింది. ఇద్దరు వర్క్ కంప్లీట్ చేయడానికి 13 2/3 డేస్ అనేది పట్టడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఎన్ని యూనిట్స్ వర్క్ మిగిలింది అది బై ఎవరితో అయితే చేస్తున్నాం వాళ్ళ కెపాసిటీ ఎంత అది మనం ఇక్కడ వేసుకోవాలి. అప్పుడు 13 డేస్ అయిపోయింది. 13 డేస్ తర్వాత 14th డేలోను 2/3 టైం డే అనేది ఆయన చేయడం అయితే జరిగింది అనమాట వర్క్. ఆ డేస్ లోనే మనకు వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. ఇంకా ఎన్నో కొత్తగా మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను ట్రై చేస్తాను చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్.